బట్టతోనే తీసుకోండి, ఎందుకంటే నేను ఆయన లేదా 5 నిమిషాలు బతకలేను దాన్ని. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు ఎట్లా బతకాలి, నా పిల్లల్ని ఎట్లా పోషించుకోవాలి, నేను నా పిల్లల్ని చూసుకొని ఎట్లా బతకాలి? నాకు ఏ ఆధారం లేదు. మా అమ్మ చచ్చిపోయి 3 నెలలు అవుతుంది. ఇక్కడనే నా అమ్మ కూడా అన్నతో సాగు చచ్చిపోయింది. నా అమ్మ కూడా దిక్కు లేకుండానే చచ్చిపోయింది, ఎవరు వెనక ముందు లేకుండా. ఎవ్వరు లేని చావు చనిపోయింది. నా భర్త ముందుండి నా అమ్మ సాగు చేసిండు. ఆ రోజు నా భర్త అందరి దగ్గర సహాయం అడిగి నా భర్త నా అమ్మ సాగు చేసిండు. ఇప్పుడు నా అమ్మ దగ్గరికి ఆయన పోతున్నాడు. నా అమ్మ దగ్గరికి కూడా ఆయన పోతున్నాడు. అయ్యా మీకు దండాలు చేస్తా, నా పిల్లలకి దారి చూపెట్టుండ్రి అంతే. నేను ఏది అడుగుతలేను, నా పిల్లలకి దారి కావాలి. ఇప్పుడు ఎంతమంది ఎవరు ఎక్కడి నుంచి దిగొచ్చి ఏం చేస్తారో చెయ్యండ్రి, లేదా నా భర్తతో నన్ను కూడా తీసుకోండి. నానంతా ప్రభుత్వానికి కోరుకుంటున్నా. ఇప్పుడు నాకు అదే కావాలి. మినిస్టర్లు దిగొస్తారా, ఎమ్మెల్యేలు దిగొస్తారా, ఎంపీలు దిగొస్తారా, ఎవరు రేవంత్ రెడ్డి దిగొస్తాడా, కమిషనర్ల నుంచి ఎక్కడి నుంచి కేసీఆర్లు ఎవరెవరు దిగొస్తారో తెలియదు. ఎంత పెద్ద పెద్ద రాష్ట్రాలు ఉన్నాయో, ఎక్కడెక్కడ ఏమేమి ఉందో నాకు తెలియదు అయ్యా. నేను నాకు ఏం చదువుకున్నదాన్ని కాదు, నేనేమి చేసిన దాన్ని కాదు. నా భర్త నాకు అన్ని ఇట్లా చూపిస్తుండే, ఫోన్లలో అవి చూస్తుండేదాన్ని అంతే. నేను అవి చూసుకుంటా నేను ఇచ్చేసిన. వాళ్ళు ఎవ్వరు మనకి తర్వాత ఏ సహాయాలు చెయ్యరు. ఎంతమందిలో చూపించిండు ఇట్లా, ఇగో చూడు పాపం వాళ్ళ కుటుంబాలు ఎట్లా అయిపోతున్నాయి అన్న భర్త నాకు అన్ని చూపిస్తుండే, ఫోన్లలో అన్ని వీడియోలు చూపిస్తుండే. నాతో ప్రేమగా ఉంటుండే. కానీ ఇప్పుడు నాకు లేకుండా పోతే నేను ఎంత చచ్చిపోవాలి? నేను రోజు గడియకి నా ప్రాణం ఎక్కడ పోవాలి? ఆయనతో నేను ఎక్కడ పోవాలి? ఆయన లేని బతుకు నేను ఎట్లా బతకాలి? ఇప్పుడు మీరు ఏం చెప్పగలుగుతారు సార్? వచ్చిందమ్మా కొంచెం పక్కన అరే కొంచెం వెంకట జరుగుతున్నా. అరే నేను జరుగుతాను, ఎంత జరుగుతుంది, ఎంత జరుగుతున్నా ఆగురానా? అన్నా ఒక 2 నిమిషాలు ఎంత జరగండి. మధునాచారి గారు ఉన్నారు, వారి కుటుంబానికి సంబంధించి, ప్రభుత్వానికి సంబంధించి, అదే విధంగా మండలంలో ప్రతిపక్ష నాయకుడు కాబట్టి వారు ఏం మాట్లాడుతున్నారు, వారికి ఏం మాట్లాడుతున్నారు. అవకాశం ఇస్తలేరు మీరు. ఎందుకు ఇంత ఆనమైన అట్లా ఆపేసారు? ఆయన ఏం చేస్తున్నాడు అని ఇప్పుడు నా భర్తని కూడా ఆఖరి నా భర్త కోరిక తీర్చలేకపోతున్నారు. తమలో ఈశ్వరాచారి ఈశ్వరాచారి నిరుపేద బీసీ బిడ్డ తన కుటుంబం కోసం ఆలోచించుకోవాల్సినటువంటి బాధ్యత ఉన్నప్పటికీ తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని సహించలేక బీసీలు ఆత్మగౌరవంతో బతకాలి, రాజ్యాధికారంలో వాళ్ళ వాటా వాళ్ళకు దక్కాలి అనేటువంటి ఆలోచనతో తన జీవితాన్ని ఆత్మార్పణ చేసుకోవడం జరిగింది. దీనికి ముమ్మాటికి కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి ప్రభుత్వమే బాధ్యత వహించవలసి ఉంటుందని హెచ్చరిస్తూ ఉన్నాం. అదే క్రమంలో ఎవరి కోసమైతే తన ప్రాణత్యాగం చేసిండో, ఏ బీసీ బిడ్డల ఆత్మగౌరవాన్ని పెంచడానికి ప్రయత్నం చేసిండో,
ఏ బీసీ బిడ్డలు 2.5 కోట్లు ఉన్నప్పటికీ అన్యాయానికి అవమానానికి గురవుతున్నారు. ఈ అన్యాయం అవమానం సహించం, దీనికి పరిష్కారం నా చావు అనేటువంటి ఆలోచనతో ఆత్మాహుతి చేసుకోవడం జరిగింది. కాబట్టి ఇవాళ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. బీసీ నాయకులుగా విశ్వకర్మీయుడిగా నేను ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీ నిర్వాహకం వల్ల జరిగినటువంటి మరణం కాబట్టి దీనికి బాధ్యత వహించవలసింది మీరే. 1 కోటి రూపాయల పరిహారం, ఒకరికి ఉద్యోగం, ఒక పక్కా గృహం ప్రభుత్వం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే సందర్భంలో బీసీ బిడ్డలమైనటువంటి మేమందరం, ఇక్కడ బీసీ సంఘాల నాయకులు ఉన్నారు, బీసీ ప్రజాప్రతినిధులు ఉన్నారు, అదేవిధంగా విశ్వకర్మ పెద్దలం కూడా ఉన్నాం. మేమందరం కూడా ఖచ్చితంగా ఆ కుటుంబానికి అన్ని రకాల ఆసటగా ఉంటాం, అన్ని రకాల ఆదుకుంటాం, ప్రభుత్వం మెడలు వంచుతాం. తప్పకుండా వాళ్ళు న్యాయం జరగడానికి వాళ్ళు చేసేటువంటి న్యాయంతో పాటు మా బాధ్యతగా మా కోసం ప్రాణత్యాగం చేసినటువంటి అమరుడు కాబట్టి ఆ అమరుని కుటుంబం కంటతడి పెడితే అది ఎవరికి మంచిది కాదు. కాబట్టి ఆయన 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 లేని లోటు ఎవరం తీర్చం. కానీ బీసీలందరం కలిసి తప్పకుండా త్వరలోనే మేము బీసీ ముఖ్య నాయకులు అందరం కలుసుకొని బీసీ పెద్దలను విచారించి తప్పకుండా ఆ కుటుంబానికి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు లేకుండా మేము తప్పకుండా సహకరిస్తాం. అది మా అందరి బాధ్యత. అమరుడైనటువంటి అమరుడైనటువంటి శ్రీకాంతాచారి, శంకరాచారి, ఈశ్వరాచారి కుటుంబం మనందరి బాధ్యత అనేటువంటి విషయాన్ని మనవి చేస్తూ ఉన్నాం. తప్పకుండా బీసీ నాయకులు అందరూ ఇక్కడ ముఖ్యులున్నారు, నేను కూడా ఉన్నా. మేమందరం బాధ్యతగా తీసుకొని ఆ కుటుంబాన్ని అన్ని విధాలు ఆదుకుంటాం. అదే క్రమంలో ప్రభుత్వం మీద కూడా తీవ్రమైన ఒత్తిడి తీసుకొస్తాం. నేను ఇటు పార్టీ నాయకుడిగా, ప్రతిపక్ష నాయకుడిగా ఖచ్చితంగా బీసీల విషయంలో ఈ ప్రభుత్వంతో అమీ తుమీ తేల్చుకుంటాం అనేటువంటి హెచ్చరిక కూడా చేస్తా ఉన్నాం. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.